టీమిండియా ప్లేయర్స్కి ఆటపై ఫోకస్ తగ్గుతోందా? గేమ్ కన్నా ఎక్కువగా ఫ్యామిలీకే ప్రియారిటీ ఇస్తున్నారా? బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓడిపోవడానికి రీజన్ ఇదేనా? ఇలాంటి ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్నాయి. సరే, ఒకసారి ఓడిపోయారంటే అనుకోవచ్చు, కానీ వరుస ఫెయిల్యూర్స్ వస్తే అది ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సిన విషయమేగా. అందుకే ఇంత చర్చ జరుగుతోంది. ముఖ్యంగా టెస్ట్ సిరీస్లలో చాలా ఇబ్బందులు పడుతుంది ఇండియన్ టీం. గత 8 టెస్ట్ మ్యాచ్లలో 6 మ్యాచ్లలో ఓటమి చవి చూసింది. ఇందులో ముందుగా చెప్పుకోవాల్సింది ఈ మధ్య జరిగిన న్యూజిలాండ్ టెస్ట్ సిరీస్ గురించే. ఈ సిరీస్లో న్యూజిలాండ్ ఇండియాని వైట్ వాష్ చేసేసింది. ఆ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరిగింది. పెర్త్ టెస్ట్లో మాత్రమే ఇండియా గెలిచింది. ఆ తర్వాత వరుసగా ఓడిపోయింది. ఈ సిరీస్ మొత్తం గమనిస్తే బ్యాటర్స్ దారుణంగా ఫెయిల్ అయ్యారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ అద్భుతాలు చేస్తారనుకుంటే వాళ్ళు అంతంత మాత్రంగానే ఆడారు. బౌలింగ్ విషయంలోనూ ఇంతే. జస్ప్రీత్ బుమ్రా ఒక్కడే కాస్త మెరుపులు మెరిపించాడు. మొత్తం 5 మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో 1 డ్రా కాగా 3 మ్యాచ్లలో ఆస్ట్రేలియా గెలిచి ట్రోఫీని సాధించుకుంది. ఈ సిరీస్ ఓడిపోయి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లోనూ చోటు కోల్పోయింది భారత్. అప్పటి నుంచి టీమిండియా టెస్ట్ పర్ఫార్మెన్స్పై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. పైగా వాళ్ళు అసలు ఆటపై ఫోకస్ చేయలేదన్న డిబేట్ కూడా మొదలైంది. సరే, సిరీస్ ఓడిపోయాం, అయిపోయింది. కానీ ఇప్పుడు అంతా డిస్కస్ చేసేది దీని గురించి కాదు. అసలు టీమిండియా ఆటగాళ్లకి ఆటపై ఫోకస్ తగ్గిందని ఒకటే రచ్చ. పైగా ఎక్కువగా వినిపించిన కంప్లైంట్ ఏంటంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జరుగుతుండగా కొందరు మెయిన్ ప్లేయర్స్ టీంతో కలిసి కాకుండా ఎక్కువగా ఫ్యామిలీతోనే ఉన్నారని. విరాట్ కోహ్లీ, జస్ప్రీత్ బుమ్రా తమ ఫ్యామిలీతో కలిసి వెకేషన్లా ఎంజాయ్ చేశారన్న విమర్శలు గట్టిగానే వినిపించాయి. వాళ్ళ ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. పైగా ఆస్ట్రేలియాలోని మీడియా కూడా టీమిండియా గురించి రకరకాల వార్తలు రాసింది. అసలు డ్రెస్సింగ్ రూమ్లోనే సిచ్యువేషన్స్ బాగోలేవని ప్రచారం చేసింది. పైగా పెర్త్ టెస్ట్లో గెలిచినప్పుడు టీమిండియా ప్లేయర్స్ అందరూ ఒక చోట లేరని, ఈ విక్టరీని సరిగ్గా సెలబ్రేట్ చేసుకోలేదని ప్రచారం జరిగింది. ఆ తర్వాత రవిచంద్రన్ అశ్విన్ సిరీస్ మధ్యలోనే రిటైర్మెంట్ ప్రకటించడం, రోహిత్ శర్మ లాస్ట్ మ్యాచ్ నుంచి తప్పుకోవడం లాంటి పరిణామాలు ఇంకెన్నో చర్చలకు దారితీశాయి. ఇన్ని కాంట్రవర్సీలు చుట్టుముట్టడం వల్ల బీసీసీఐ చాలా అసహనానికి గురైంది. ఈ డిబేట్ ఎప్పుడైతే మొదలైందో అప్పుడే బీసీసీఐ చాలా వేగంగా స్పందించింది. పైగా టీమిండియాపై చాలా అసహనంతోనూ ఉంది. అందుకే ఇకపై ప్లేయర్స్కి ఫ్యామిలీ టైంని తగ్గించేందుకు రెడీ అవుతుంది. జనరల్గా ఏదైనా టూర్కి వెళ్ళినప్పుడు కనీసం నెల లేదా నెలన్నర పాటు అక్కడ ప్లేయర్స్ ఉండాల్సి ఉంటుంది. ఇలాంటి సందర్భాల్లో ఫ్యామిలీ కూడా ప్లేయర్స్తో పాటు వచ్చే వీలు లేకుండా చాలా స్ట్రిక్ట్ రూల్ తీసుకురావాలని చూస్తోంది బీసీసీఐ. మొత్తం 45 రోజుల పాటు టూర్ ఉంటే అందులో కేవలం 14 రోజులు మాత్రమే ఫ్యామిలీతో కలిసి ఉండేలా రూల్ తీసుకురానుంది. ఇక ప్లేయర్స్పై వచ్చిన మరో కంప్లైంట్ ఏంటంటే టీం బస్సులలో ట్రావెల్ చేయడం లేదని. అందుకే ఇకపై ప్లేయర్స్ అంతా ఖచ్చితంగా కలిసే టీం బస్సులలో ప్రయాణించేలా ఓ నిబంధన తీసుకురానుంది బీసీసీఐ. మరో కీలకమైన విషయం ఏంటంటే ఎవరైనా ఎక్స్ట్రా లగేజ్ తెచ్చుకుంటే అందుకు అదనంగా డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. వీటితో పాటు మరికొన్ని రూల్స్ పెట్టేందుకు బీసీసీఐ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. వీటిలో ముఖ్యంగా ఫ్యామిలీ టైం పైన ఫోకస్ పెట్టింది. టూర్ తక్కువ రోజులు ఉంటే వారం రోజుల పాటు మాత్రమే ఫ్యామిలీతో గడిపేందుకు ప్లేయర్స్కి అనుమతిస్తారు. అంతేకాదు, టోర్నమెంట్ అంతా ప్లేయర్స్ వాళ్ళ భార్యతో ఉండడానికి కుదరదు. టీం బస్సులో మాత్రమే ప్రయాణించాలి. ఈ రూల్స్ ఎఫెక్ట్ కేవలం ప్లేయర్స్ వరకే కాదు, కోచ్ గౌతమ్ గంభీర్ పైన పడనుంది. గంభీర్ పర్సనల్ మేనేజర్ వీఐపీ బాక్స్లో కూర్చోడానికి వీల్లేదు. టీం బస్సులోనూ ట్రావెల్ చేయకూడదు. సపరేట్ హోటల్లో ఆయన ఉండాల్సిందే. ఇక ప్లేయర్స్ లగేజ్ బరువు 150 కిలోలకు మించితే వాటి ఛార్జ్ని బీసీసీఐ భరించదు, ప్లేయర్సే కట్టుకోవాలి. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తర్వాత రోహిత్ శర్మ, గౌతమ్ గంభీర్తో రివ్యూ మీటింగ్ పెట్టింది బీసీసీఐ. రాబోయే ఓడిఐ ఛాంపియన్స్ ట్రోఫీకి ఎలా సిద్ధమవ్వాలో చర్చించింది. ఈ మీటింగ్ తర్వాతే ఈ రూల్స్ పైన ఓ ప్లాన్ రెడీ చేసుకుంది. ప్లేయర్స్ ఫ్యామిలీతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తుండడం వల్ల టీం బాండింగ్ మిస్ అవుతోందన్నది ఎక్కువగా వినిపించిన కంప్లైంట్. ఇకపై సెలక్షన్ విషయంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకోనుంది బీసీసీఐ. ఫిట్నెస్ క్రైటీరియాని పరిశీలించనుంది. యోయో టెస్ట్ని రీఇంట్రడ్యూస్ చేసే ఆలోచన కూడా చేస్తోంది. సో ఓవరాల్గా చూస్తే ఇకపై ప్లేయర్స్ కంప్లీట్గా ఆటపైనే ఫోకస్ చేసేలా కట్టడి చేస్తోంది బీసీసీఐ. చూడాలి మరి ఈ రూల్స్పై ప్లేయర్స్ ఎలా రియాక్ట్ అవుతారో.